అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే అమిరినేని సురేంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ లేఅవుట్లలో వ్యాపారాలు చేసే అక్రమార్కులకు ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి నిధులపై ఆరా తీశారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి స్థలాన్ని కేటాయిస్తేనే అప్రూవల్ ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అది ఏదైనా ఎక్స్ట్రా ఫీజ్ అయితే మీతో డబ్బులు ఉంటే మీరు ఇవ్వండి, లేదనుకుంటే కార్పొరేట్ మా మున్సిపాలిటీ ఉంటే ఇస్తారు, లేదనుకుంటే నేను ఇస్తా. ఆ కన్సల్టెంట్ మంచి పెట్టి రెడీ చేసి పెట్టండి. అది ఒకటి నాకు ఇమీడియట్గా చేయాల్సిన బాధ్యత. మరి చూడండి ఏం పెట్టినారు కౌన్సిల్లో, తప్పది. ఈరోజు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ ఈ పరిస్థితులన్నీ కూడా కమిషనర్ గారు మరి డిపిఓ వాళ్ళ స్టాఫ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళతో పాటు మా నాయకులు, కార్యకర్తలు, మరి ఇతర పార్టీ కౌన్సిలర్లు కూడా అందరూ రావడం జరిగింది. ఈరోజు మున్సిపాలిటీ ఎందుకంటే ఈ వర్షాకాలం వచ్చింది, ఎక్కడ చూసినా డ్రైనేజ్ సమస్య ఉంది. ఏ ప్రాంతానికి పోయినా డ్రైన్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎక్కడ పోయినా రోడ్లలోకి నీళ్ళు వస్తున్నాయి. దీని పరిస్థితి ఏంటనే కమిషనర్ గారిని అడగడం జరిగింది. ఆయన ఒకటే చెప్తున్నారు, మాకు ఇంతవరకు నిధులు లేవు, ఏం లేవని. మొన్ననే నిధులు మన మంత్రి గారితో మాట్లాడిన తర్వాత 35 లక్షల రూపాయలు డ్రైన్ క్లీనింగ్ సంబంధించి ఈ జనాభా ప్రాతిపదిక మీద 35 లక్షలు మన ప్రాంతానికి రావడం జరిగింది. అది ఓన్లీ క్లీనింగ్ సరిపోతుంది. ఆ డబ్బు పెట్టుకొని రేపటి నుండి కూడా వాళ్ళు డ్రైవ్ చేస్తామని చెప్పారు. దాంతోపాటు మిగిలిన పనులు కూడా అన్నీ కూడా మెయిన్ రోడ్లో ఏదైతే ఆర్ఎన్బి వాళ్ళకి సంబంధించిన పనులు ఉన్నాయో వాళ్ళు డ్రైన్ అయిపోకుండా, ఏది కూడా డ్రైన్ ఎక్కడ స్టార్ట్ చేయకోకుండా రోడ్డు వరకు ఏదో కొంతలో కొంత రోడ్ ఏదైతే అవకాశం ఉందో కొన్ని చోట్ల రోడ్డు వదిలేసి డ్రైన్ అనేది అస్సలు అయిపోకుండా వదిలేయడం నిజంగా ప్రజల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. ఆర్ఎన్బి వాళ్ళు కూడా దీనిపైన తగు చర్యలు తీసుకోవాలా. ఎందుకు ఇలా జరగాల్సిన పరిస్థితి వచ్చిందో తెలీదు. డ్రైన్ అనేది ఫస్ట్ వేసిన తర్వాతనే రోడ్డు వేయాలి. అలా కాకుండా వాళ్ళు రోడ్డు ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ రోడ్లు వేసి వదిలేసిపోవడం జరిగింది. వాళ్ళపైన కూడా ఏదైతే ఉందో ఆర్ఎన్బి వాళ్ళు ఎస్సీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా నేను చూసి ఖచ్చితంగా దాన్ని ఏదైనా ఉంటే చేయగలుగుతాననే విషయం చెప్పారు.